గురుభ్యో నమః. ప్రేతబాధ నివారణకు లేదా చేతబడి ప్రేతబాధలు దయ్యాలు పట్టినప్పుడు కానీ వీటన్నిటి నివారణకు రాజస్థాన్లో మెహందీపూర్ బాలాజీ ఆలయం ఉందండి. దాని గురించి తెలుసుకుందాము. రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ ఆలయానికి ప్రత్యేక పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. పరిచయం మరియు స్థలం. మెహందీపూర్ బాలాజీ ఆలయం రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఆగ్రా దౌసా రోడ్ బందుకుయి వద్ద ఉంది. ఈ హిందూ దేవుడైన హనుమంతునికి బాలాజీకి అంకితం చేయబడిన శక్తివంతమైన ఆలయం. నార్త్ ఇండియాలో బాలాజీ అంటే హనుమంతుడు అండి. మనకు సౌత్ ఇండియాలో బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాలాజీ అంటాం కదా. కాకపోతే నార్త్ ఇండియాలో హనుమంతుని బాలాజీ అని పిలుస్తారు వాళ్ళు. చరిత్ర మరియు విశిష్టత. పురాతన నేపథ్యం. ఈ ఆలయం 11వ శతాబ్దం నిర్మించబడిందని భావిస్తారు. మరి ఇక్కడ దాదాపు విగ్రహాలు 1000 సంవత్సరాల నాటివి. చరిత్ర మరియు విశిష్టత. ఈ విగ్రహాలు 1000 సంవత్సరాల నాటివి. ఇక్కడ విగ్రహం కూడా స్వయంభూ విగ్రహం. ఇక్కడ అరావళి కొండలలో బాలాజీ విగ్రహం స్వయంగా వెలిసిందని స్వయంభూ అని నమ్ముతారు. ఆధ్యాత్మిక చికిత్స. దుష్టశక్తులు మరియు చేతబడి వివరించలేని అనారోగ్యాలతో బాధపడేవారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ నిర్వహించే జాదోయి చికిత్స అండ్ డివైన్ ట్రీట్మెంట్ ద్వారా బాధితులు విముక్తి పొందుతారని భక్తులకు అచంచలమైన నమ్మకం. ప్రధాన దేవతలు. ఈ ఆలయంలో 3 ప్రధాన దేవతలు కొలవబడతారు. బాలాజీ హనుమంతుడు, ప్రేత్ రాజ్ సర్కార్, మూడోది కొత్వాల్ భైరోజీ. ప్రేతరాజ్ సర్కారు ఆత్మల ప్రపంచ న్యాయమూర్తిగా మరియు కొత్వాల్ భైరోజీని న్యాయాన్ని అమలు చేసే రక్షకాధికారిగా పరిగణిస్తారు. ఇక్కడ ముఖ్యమైన ఆచారాలు ఉన్నాయి. దరఖాస్తు అంటే భక్తులు తమ రాకను బాలాజీకి తెలియపరచడానికి లడ్డూలను అగ్నిలో వేస్తారు. అనంతరం మిగిలిన ప్రసాదాన్ని దాని తల చుట్టూ 7 సార్లు తిప్పి వెనక్కి తిరిగి చూడకుండా వాటిని పారవేయాలి. అనంతరం అర్జీ. ఇది ప్రేత సర్కారుకు మరియు కొత్వాల్ భైరోజీలకు సమర్పించబడింది. ఇందులో నిర్ణీత పరిణామంలో 2.25 కిలోల ఉద్దిపప్పు, 1.25 కిలోల లడ్డూలు, 4 కిలోలు 4.25 కిలోల అన్నము పదార్థాలను సమర్పిస్తారు. తర్వాత సవాం అని ఉంటుంది. కోరికలు నెరవేరిన భక్తులు మంగళవారం లేదా శనివారంలో ఈ మొక్కును చెల్లిస్తారు. సందర్శకులు పాటించవలసిన నియమాలు. వెనక్కి తిరిగి చూడకూడదు. ఆలయం నుండి బయటకు వెళ్ళేప్పుడు ఎట్టి పరిస్థితులను వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చేస్తే దుష్టశక్తులు మళ్ళీ వస్తాయని భావిస్తారు. వస్తువుల నియమం. అపరిచితుల నుండి ఆహారం, నీరు తీసుకోకూడదు. అలాగే ఆలయం నుండి ఎటువంటి ప్రసాదాన్ని లేదా ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్ళకూడదు. నీటి పవిత్రత. ఇక్కడ నీటిని అంటరానిదిగా భావిస్తారు, ఎందుకంటే అది ప్రతికూల శక్తులను గ్రహించి ఉంటుందని నమ్ముతారు. ఇతర విషయాలు. మహిళలు ఇక్కడ తల కప్పుకోవాలి. ఆలయంలో ఫోటోలు లేదా వీడియోలు చేయడం నిషిద్ధం. నిర్మాణ కళ మరియు సమయాలు. ఈ ఆలయం రాజపుత్ర శైలిలో నిర్మాణ కళతో అందమైన బాల్కనీలతో నిర్మించబడింది. భక్తులు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మీకు ఈ ఆలయంలో చేతబడులు, దయ్యాలు, భూతాలు ఏమైనా వస్తే కనుక ఇక్కడికి వెళ్తారు. అక్కడ నమ్మకం ఏంటంటే మీరు ఒక్కసారి కనుక దయ్యంతోనైనా భూతం కానీ మందిరంలో అడుగు పెడితే అది దయ్యం దిగిపోయినాకనే లేదా భూతం దిగిపోయినాకనే మీరు బయటకు వస్తారని నమ్మకం. ఎన్ని రోజులైనా అక్కడే ఉంటారన్నమాట. ఈ దయ్యం పట్టిన వాళ్ళు ఎన్ని రోజులైనా అక్కడ ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చారంటే కనుక దయ్యం దిగినట్టు అనమాట. అది వాళ్ళ నమ్మకం అక్కడ. సో ఇది కొంచెం కొన్ని దేవాలయాలు స్పెషల్గా ఉంటాయన్నమాట. కొన్ని వీటికి ఇది క్షుద్ర బాధలకు ఏమైనా ఉంటే కనుక ఎవరైనా తలుచుకుంటే మందిరాన్ని దర్శించుకోవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.